ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. యొక్షాను షేబనును, దెదానును కనెను. అషూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. యయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్లయ అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును, ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట నున్నది. అబ్రాహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలంలోనే అబ్రాహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. అబ్రాహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేర్ లహైరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన శెబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్షాము, మిష్మా, దుమారమష్షా, హదరు, తేమా, యతూరు, నాపీషు, కెదెమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోనూ వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేరులు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.